హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. సో జనరల్గా ఏ అకేషన్ అయినా సరే మన ఇండియాలోని సింపుల్గా ట్రెడిషనల్గా చేసుకునే రెసిపీ ఇది. సో నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మనం ఎంత టైం అయినా సరే పాలు అనేది చిక్కబడకుండా ఉంటాయన్నమాట. సో దీనికోసం ముందుగా ఒక కప్పు తీసుకొని దాంట్లోని కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో తీసుకోవాలండి. ఇప్పుడు దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు కరిగించిన నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ బాదం తరుగు, 1 స్పూన్ జీడిపప్పు తరుగు, అలాగే 1 స్పూన్ కిస్మిస్ను వేసి దోరగా వేయించుకోవాలి. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లోని మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పు ఉంది కదండి, దాంతో మనం 2 కప్పుల వరకు సేమియాని అయితే తీసుకోవాలి. సో ఈ సేమియాని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లోని 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి, సో అంటే 1 కప్కి 2 కప్స్ వరకు సేమియాని వేయించుకున్నాం కదా, వాటిని వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. సో ఇది కొద్దిగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి 4 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మరొకసారి కలిసే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలపాలండి. సో మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఉడికించాలి. చూసారు కదా, ఇలా సేమియా నుంచి మిల్క్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవటమేనండి. సో ఇంతే. ఈ రెసిపీని మనం ఎక్కువసేపు మరిగించవద్దండి. మనం ఎక్కువసేపు మరిగిస్తే చల్లారే కొద్దీ పాయసం అనేది గట్టిపడుతుంది. దీన్ని సర్వ్ చేసుకొని తాగేయటమేనండి. సో ఇది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచినా సరే పాలు అనేది గట్టిపడకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.